హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ తెలుగు టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? మరో మంచి కథతో నేను రెడీగా ఉన్నాను. ఇంక కథ స్టార్ట్ చేసేద్దామా? అనగనగా ఒక ఊరిలో చిన్ను అనే ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు. చిన్నుకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అదేమిటంటే ఎప్పుడు అన్ని విషయాల్లోనూ లోపాలను వెతుక్కుంటూ కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు. చిన్ను కోసం అమ్మ రోజు రుచికరమైన భోజనం తయారు చేసి ప్రేమగా తినిపించేది. అలాగే రకరకాల బొమ్మలు కొనిచ్చేది. స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బ్యాగ్ కూడా సర్ది పెట్టేది. కుటుంబం అంతా చిన్నుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ చిన్ను మాత్రం సంతృప్తి చెందేవాడు కాదు. అన్నింటికీ వంకలు పెట్టేవాడు. అమ్మ చక్కటి స్నాక్స్ చేసి పెడితే, "ఈ ఫుడ్ బాగోలేదమ్మా, ఓ గాడ్ ఇది నేను తినాలా" అంటూ చిరాకు పడిపోతూ ఉండేవాడు. తనకు ఆడుకోవడానికి చాలా బొమ్మలున్నా కూడా నాకు ఈ బొమ్మలేవి నచ్చలేదని అమ్మకు కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు. ఫ్రెండ్స్తో ఆడుకున్నంతసేపు ఆడుకుని చివరిలో ఈ ఆట అస్సలు నచ్చలేదంటూ నిరాశపడేవాడు. అలాగే తన సైకిల్ కంటే తన ఫ్రెండ్ సైకిలే చాలా బాగుంది అంటూ తన దగ్గర ఉన్న అన్ని మంచి విషయాల్లోనూ లోపాలు వెతుక్కుంటూ అమ్మకి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు చిన్ను తన ఫ్రెండ్స్ గురించి కంప్లైంట్ చేస్తుంటే అమ్మ నవ్వుతూ చిన్నుతో ఇలా చెప్పింది, "చిన్ను, నిన్ను ప్రేమగా చూసుకోవడానికి, నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి ఇంత అందమైన కుటుంబం ఉంది. ఆడుకోవడానికి మంచి స్నేహితులు ఉన్నారు. అలాగే బాగా చదువుకోవడానికి మంచి స్కూల్ ఉంది కదా. వీటన్నింటికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ దగ్గర ఉన్న వాటికి ఒక్కసారి కృతజ్ఞతాభావంతో దేవునికి థ్యాంక్స్ చెప్పి చూడు నాన్న. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది" అని చెప్పింది. అమ్మ మాటలు విన్న చిన్ను, "ఏంటి, ఈ చిన్న చిన్న విషయాలకు థ్యాంక్స్ చెప్పాలా? ఎందుకు? నాకేం అర్థం కావట్లేదమ్మా" అని అమ్మ దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి చిన్ను నిద్రపోతూ ఉండగా అతని కలలో ఒక చిన్న ఫెయిరీ కనిపించి చిన్నుతో ఇలా మాట్లాడింది, "చిన్ను, రేపు నిద్ర లేచాక రోజంతా నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు థ్యాంక్స్ చెప్పగలిగితే అన్ని విషయాలకు థ్యాంక్స్ చెప్పు. మరుసటి రోజు నీ లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది. నీ లైఫ్ మొత్తం సంతోషంగా మారిపోతుంది" అని చెప్పి మాయమైపోయింది. చిన్ను నిద్రలేవగానే తన కలలో ఫెయిరీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని, సరే ఈ రోజంతా థ్యాంక్ యూ చెప్పి చూద్దాం, ఏం మ్యాజిక్ జరుగుతుందో అనుకుని నిద్ర లేచి నెమ్మదిగా బెడ్ దిగి అద్దం ముందుకు వెళ్ళి నిలబడి, "ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన రోజును ప్రసాదించినందుకు దేవునికి థ్యాంక్ యూ" అని చెప్పాడు. తరువాత స్కూల్కి రెడీ అయ్యి వచ్చాడు. అమ్మ ప్రేమగా బ్రేక్ఫాస్ట్ తినిపించింది. వెంటనే చిన్ను, "అమ్మ ఇంత ప్రేమగా వండి పెట్టినందుకు థ్యాంక్ యూ అమ్మా, నీకు నేనంటే ఎంత ప్రేమో కదా, లవ్ యూ అమ్మా" అని చెప్పాడు. అమ్మ చిన్ను మాటలకు మురిసిపోయింది. చిన్ను స్కూల్లో ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటూ సరదాగా ఉన్నాడు. అప్పుడు చిన్నుకి థ్యాంక్ యూ చెప్పాలని గుర్తుకు వచ్చింది. "నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు థ్యాంక్ యూ దేవుడా, మీ అందరూ నాతో ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ" అని తన స్నేహితులకు కూడా థ్యాంక్ యూ చెప్పాడు. ఇలా రోజు మొత్తం అన్ని పనులలో థ్యాంక్ యూ చెప్పాడు. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన అన్ని విషయాలు గుర్తు చేసుకున్నాడు. రోజు మొత్తం తను కంప్లైంట్ చేయడానికి ఒక్క విషయం కూడా కనిపించలేదు. తన మనసు చాలా సంతోషంతో నిండిపోయింది. ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి చిన్ను నిద్రపోతూ ఉండగా ఫెయిరీ మళ్ళీ తన కలలో కనిపించి ఇలా అడిగింది, "చిన్ను, రోజంతా ఎలా గడిచింది?" అని అడిగింది. చిన్ను చాలా సంతోషంగా గడిచింది. "ఇంతకు ముందు ఎప్పుడూ నాకు ఇంత సంతోషం కలగలేదు. నువ్వేదో మ్యాజిక్ చేసావు ఫెయిరీ" అన్నాడు. ఆ మాటలు విన్న ఫెయిరీ, "ఇది నా మ్యాజిక్ కాదు చిన్ను, ఇది థ్యాంక్స్ మంత్ర యొక్క మ్యాజిక్" అని నవ్వుతూ ఇలా చెప్పింది. మనకు ఉన్న అన్ని విషయాలకు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అన్ని విషయాలలో లోపాలు వెతుక్కుంటూ చిరాకు పడితే మన జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోతుంది అని చెప్పి ఫెయిరీ మాయమైపోయింది. అప్పటి నుండి చిన్ను కంప్లైంట్స్ చేయడం మానివేసి థ్యాంక్ యూ చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడు. చిన్నులో వచ్చిన మార్పును చూసి కుటుంబంలో అందరూ సంతోషపడ్డారు. చిన్నుని ఇంకా ప్రేమగా చూసుకునేవారు. చిన్నులాగే మనందరం కూడా కృతజ్ఞతాభావాన్ని అలవాటు చేసుకోవాలి. మనం కలిగి ఉన్న అన్ని విషయాల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి.
కృతజ్ఞతా భావం వల్ల కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కంప్లైంట్స్ లేనప్పుడు జీవితం అంతా ఎంతో సంతోషంగా, హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ఈ కథ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? మరి ఇంకెందుకు ఆలస్యం? మన మ్యాజికల్ తెలుగు టేల్స్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching Magical Telugu Tales.